ఈరోజు తమ్ముడు బొడ్డుపల్లి చంద్రశేఖర్ ఆలియా నుండి స్వయాన ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది. గత నవంబర్ మాసంలో మల్లమాంబ విగ్రహాన్ని నెలకొల్పడం కోసం కుమ్మరి సామాజిక వర్గం నుంచి అందరినీ ఏకం చేస్తూ మల్లమాంబ యొక్క ప్రతిష్టలు తెలియజేయడానికి తను పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఆలియాలో. దీన్ని ఆలియా స్థానిక ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి గారు మున్సిపాలిటీ అధికారులకు చెప్పి మల్లమాంబ విగ్రహం ఈ ప్రాంతంలో పెట్టకూడదు అని కుమ్మరి సంఘం సంబంధించినటువంటి బొడ్డుపల్లి చంద్రశేఖర్ని అక్రమ కేసులు బనాయిస్తూ తనను ప్రతిరోజు వేధింపులకు ఇతర వ్యక్తులతో ఫోన్లు చేయించడం జరుగుతుంది. ఆ యొక్క ఆవేదన చెప్పుకోవడానికి స్వయాన మార్నింగ్ ఉస్మానియా యూనివర్సిటీకి రావడం జరిగింది. రాష్ట్ర బీసీ లోకం, మహిళా లోకం, ముఖ్యంగా విషయం ఏమిటంటే తొలి కవయిత్రి మల్లమాంబ శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి తొలి కవయిత్రి, మొల్ల రామాయణం కూడా రాసింది. తెలుగు ప్రజలకు ఒక గొప్ప సాహితీ నుండి సేవలు అందించినటువంటి మల్లమాంబ ఆనాటి ఎన్టీ రామారావు ప్రభుత్వం కూడా ట్యాంకు బండ్ మీద విగ్రహం పెట్టించారు. అట్లనే భారత ప్రభుత్వం 2017లో స్టాంపు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తున్నామంటే, నాకు తెలిసి జైవీర్ రెడ్డి గారికి శిక్షణా తరగతులు లేకపోవచ్చు. ఒక ప్రజాపాలన ఎలా అందించాలి, ప్రజలతో ఎలా ఉండాలి, బీసీ సంఘాలతో ఎలా ఉండాలి, 136 బీసీ కులాలతో ఎలా ఉండాలి, వారి నాన్నగారు కానీ లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు పరిపాలనలో భాగంగా వాళ్ళకు ఎమ్మెల్యేల క్లాసులు చెప్పాల్సిన బాధ్యత ఉండాలి. మరి నిన్న మనం చెప్పిరానా నేను విన్నా, మరి నేర్చుకోవట్లేనట్టుంది జైవీర్ రెడ్డి గారు. ఖబర్దార్ జైవీర్ రెడ్డి గారు, ఇది మహిళా లోకం, తెలంగాణ బీసీ మహిళా లోకానికి, దేశ మహిళా లోకానికి మీరు చాలా అప్రతిష్ట పాలు చేసినటువంటి విషయం. మీరు తెలుసుకోకపోతే తెలుసుకోండి, మల్లమాంబ గురించి తెలుసుకోండి. చంద్రశేఖర్ తన ఏదో ఇంటి కోసం చేయట్లేడు, ఏంట్లేడు, తన సామాజిక వర్గం సంబంధించినటువంటి తొలి మహిళా కవయిత్రి కాబట్టి రేపటి భవిష్యత్ తరానికి ఈ పిల్లలకు వీరు సూచికగా ఉండాలని, ఒక స్ఫూర్తినివ్వాలని తను ఒక ప్రయత్నం చేస్తుండు. ఆ ప్రయత్నాన్ని భంగం చేశాడు. ఇప్పటికైనా మీరు ఆ విధంగా పోకుండా ఆ మల్లమాంబ విగ్రహానికి మీరే వచ్చి ఓపెనింగ్ చేసినా చాలా సంతోషం. మేము సంతోషపడతాం మా బీసీ కులాలు. ఎందుకంటే మేము 136 కులాలుగా అక్కడ ఓట్లు వేసాం. అందులో మా కుమ్మరి సామాజిక వర్గం రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల పైగా ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి కుటుంబం వాళ్ళు ఉన్నాయి. మీరు కనుక ఈ విషయాలు వెనుకకు తగ్గి క్షమాపణ చెప్పకపోతే, కుమ్మరి సామాజిక వర్గానికి మా తమ్ముడు చంద్రశేఖర్కి క్షమాపణ చెప్పకపోతే, కుమ్మరి యొక్క కులవృత్తి అయినటువంటి కుండ మీ కుండ వలిగే పరిస్థితి వస్తుంది అతి త్వరలో. ఖబర్దార్ జైవీర్ రెడ్డి. జై బీసీ, జై జై బీసీ.